ಬೆಂಗಳೂರಿನ ಎಂಎಸ್ ರಾಮಯ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಯ ಎಂಎಸ್ ಸುಂದರರಾಮ್ ಅವರು ಇವತ್ತು ಟಿಟಿಡಿಗೆ 2 ಮೊಬೈಲ್ ಫಾಸ್ಟ್ ಫುಡ್ ವ್ಯಾನ್ಗಳನ್ನು ಕೊಡುಗೆಯಾಗಿ ನೀಡಿದ್ದಾರೆ. ಭಕ್ತರಿಗೆ ಪ್ರಸಾದ ವಿತರಿಸಲು 45 ಲಕ್ಷ ಮೌಲ್ಯದ 2 ಮೊಬೈಲ್ ಫಾಸ್ಟ್ ಫುಡ್ ವಾಹನಗಳನ್ನು ಕೊಡುಗೆಯಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದೇವಾಲಯದಲ್ಲಿ ಈ ವಾಹನಗಳಿಗೆ ಅರ್ಚಕರು ವಿಶೇಷ ಪೂಜೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದರು. ನಂತರ ವಾಹನಗಳ ಕೀಲಿಗಳನ್ನು ಟಿಟಿಡಿ ಹೆಚ್ಚುವರಿ ಇಒ CH ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ಅವರಿಗೆ ಹಸ್ತಾಂತರಿಸಲಾಯಿತು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಇಒ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ, ಈ ಅತ್ಯಾಧುನಿಕ ವಾಹನಗಳು ಭಕ್ತರಿಗೆ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆಯಲ್ಲಿ ಬಹಳ ಉಪಯುಕ್ತವಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದರು. ಭಕ್ತರ ದಟ್ಟಣೆ ಹೆಚ್ಚಾದಾಗಲೂ ಸರತಿ ಸಾಲಿನಲ್ಲಿ ಪ್ರಸಾದ, ಕುಡಿಯುವ ನೀರು ವಿತರಿಸುವುದಕ್ಕೆ ಇದು ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಈ ವಾಹನಗಳಿಂದ ಏಕಕಾಲದಲ್ಲಿ 3,000 ಜನರಿಗೆ ಪ್ರಸಾದ ವಿತರಿಸಬಹುದು. ಇಂದಿನಿಂದಲೇ ಈ ವಾಹನಗಳನ್ನು ಬಳಸಿಕೊಳ್ಳಲಾಗುತ್ತೆ ಅಂತ ಮಾಹಿತಿ ಹಂಚಿಕೊಂಡರು. ದಾನಿಗಳು ಪ್ರಸ್ತುತ 2 ವಾಹನ ನೀಡಿದ್ದು ಇನ್ನೊಂದು ವಾಹನ ವಿನ್ಯಾಸದಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ ತಮ್ಮ ದಾನಿಗಳನ್ನು ಅಭಿನಂದಿಸಿದ್ದಾರೆ. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಸಾರಿಗೆ ಡಿಪೋ ವ್ಯವಸ್ಥಾಪಕಿ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರಸನ್ನ, ಪ್ರಭಾರ DI ಅರಿಬಾಬು ಮತ್ತಿತರರು ಭಾಗವಹಿಸಿದರು. బెంగళూరు నుంచి సుందరరామన్ గారు, సీతారామన్ గారు ఎంఎస్ రామయ్య కాలేజ్ వాళ్ళు ఓనర్స్. వారి బర్త్డే కూడా ఈరోజు సీతారామన్ గారి బర్త్డే సందర్భంగా మనకి 2 వ్యాన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఇవి చాలా అడ్వాన్స్డ్ వ్యాన్స్. ఈ వ్యాన్స్ యొక్క ప్రయోజనం ఏంటంటే ఎక్కడికి కావాలన్నా కానీ వ్యాన్స్లో మనం ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. అలానే అన్నప్రసాదంతో పాటు వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఎక్కడ భక్తులు ఉంటే అక్కడికి సర్వ్ చేయొచ్చు. బ్యూటీ ఆఫ్ ద వ్యాన్ ఏంటంటే ఒక్కసారి వ్యాన్ తీసుకెళ్తే దాదాపు 3,000 మందికి సర్వ్ చేయొచ్చు. ఒకవేళ భక్తులు వ్యాన్ దగ్గరకు వచ్చి కానీ లోపల 2 కూర్చొని 2 వెజల్స్ పెట్టుకొని సర్వ్ చేయొచ్చు. మల్టీ మోడల్గా ఉంది, చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎక్కడ క్యూ లైన్స్ ఉంటే క్యూ లైన్స్ పక్కనే నడుపుకుంటూ వెళ్ళి అందరిని కవర్ చేసే అవకాశం కూడా ఈ వ్యాన్స్కి ఉంది. ఇప్పటిదాకా మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ వ్యాన్స్ ఇవ్వలేదు. డోనర్కి టీటీడీ తరఫున, స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా అడ్వాన్స్ వ్యాన్ ప్రొవైడ్ చేశారు. ఇది చాలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరింతగా ఉపయోగపడుతుంది. క్యూ లైన్స్ బయట ఉన్నా కానీ మీకు తెలుసు, మనకి ఆక్టోపస్ దాకా క్యూ లైన్స్ వెళ్తాయి కొన్నిసార్లు. అటువంటి టైంలో మరింతగా ఉపయోగపడుతుంది. ఈ క్యూ లైన్స్ పక్కనే మనం వ్యాన్ తీసుకెళ్తే ఎక్కడ కావాలంటే అక్కడ వ్యాన్ ఆపుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో